మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవ్ గారిని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తున్నాను. సత్యమేవ జయతే, అహింసనే ఆయుధంగా చేసుకుని భారతదేశ దాస్య సంకలాలను తెంచిపడేసిన మహానుభావుడు, దీనజనుల ఉద్ధరణ, అస్పృశ్యత నివారణకు పెద్దపీట వేసి తన జీవితకాలం ప్రజాక్షేమమే తన ధ్యేయంగా పోరాడి అసలు బాసిన గాంధీ మహాత్మునికి ఈరోజు నివాళులు అర్పించే వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొనటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా మన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహాత్మా గాంధీ గారి యొక్క కలలను సాకారం చేస్తూ పల్లెల్లో ఈరోజు సచివాలయ వ్యవస్థ కానీ అనేక రకాల వ్యవస్థలను పల్లెల్లో స్థాపించి అది కేవలం గాంధీజీ గారినే మార్గంగా ఎంచుకొని చేస్తూ పోయిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఆ కార్యక్రమాలను గాంధీ గారి మార్గంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. మన పార్టీ కూడా గాంధీ గారి మార్గంలోనే ముందుకెళ్తుంది. అదేవిధంగా ఈ సందర్భంగా అందరికీ కూడా నేను నా నమస్కారాలను తెలియజేస్తూ ముగిస్తున్నాను. జూపూడి ప్రభాకర్ గారిని మాట్లాడారు.